నమస్తే భాషాబాయ్. మాది నా మీకు ఎలా తెలుసు? మీకు కావాల్సిన వారే చెప్పారు. మీకు ఏం కావాలి? జాయ్ సిగరెట్ ఇక్కడ దొరుకుతాయని ఎవరు చెప్పారు? మీకు తెలిసిన వాళ్ళే. గగన? ఎస్ ఆయనే. ఆయన మాకి పర్మనెంట్ కస్టమర్. ఎన్ని కావాలి? ఒకటి కావాలి. అరే భయ్యా, ఒక్క గంజాయి సిగరెట్ తాగితే ఏం మజా ఉంటుంది? 5-10 తీసుకో. ప్రస్తుతానికి ఒకటి చాలు. అరే 20 రూపాయలు దేవో. ఇదిగో. వస్తాడు నారాజు. ఏయ్ దా ఏంటి? కూర్చో. అబ్బా కూర్చో. రుచి పచి లేని కూర కంచంలో ఎందుకు, మెంటల మొగుడు మంచంలో ఎందుకని చాలా మందిని చూశాను గాని నీలాగా కొలిమిలో కాలిన ఎర్రటి నిప్పు కడ్డి లాంటి వాడిని ఇప్పుడే చూస్తున్నా. కౌగిలికి రమ్మంటే కష్టమంటావు గాని కనికరించవేంటమ్మా? వెనకడికొకడు కాళ్ళు కాలుతున్న చెప్పులు వేసుకుంటే ఆ చెప్పులే కాలం ఖర్చాయంట. కనిపించినప్పుడల్లా కరవ మోకు తల్లి అంటావే గాని అంత ఛాన్స్ నాకెప్పుడు ఇచ్చావు? అవును ఏంటి చూసి కూడా చూడనట్టు పోతున్నావు? దూకుడు ఎక్కువైతే మూకుడే మిగిలిందంట తెలుసా? నీతో నాకేం పని? ఇదిగో పట్టుకుంటే తేనె తుట్టి వదులుకుంటే బురద మట్టి అని పైకి ఏగలాగా కనిపించిన మనసు మాత్రం తేనె చట్టి. అమ్మా నన్ను వదిలే, నా కష్టాలు నాకున్నాయి. ఆగు. ఇదిగో మనిద్దరం ఒక్కటైపోతే నీ ఇల్లు బంగారం కాదా, నా ఒళ్ళో సింగారం రాదా. చూడు, సంసారం చేసి పిల్లలకని ఆడదాన్ని పెళ్లి చేసుకోవడానికి కానీ నీలాంటి దాంతో ఉండను. పార్ట్ టైం ఉన్నా చాలు. నువ్వు నాకు తోడైతే నేను గూడవుతా. ఈ ఆడామగా కాని జీవితానికి అంత పసుపు ఇంత కుంకుమ ఇస్తే చాలు. నా బతుకు కూడా ఓ అర్థం ఏర్పడిందన్న ఆనందంతో తనువు చాలిస్తా. ఏం శ్రీనివాస్, ఎప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చానక్క. నా ప్రపోజల్ మర్చిపోకే. అన్ని విషయాలు తెలుసుకున్నానక్క. జాయ్ సిగరెట్ గంజాయి టొబాకు కలిపి తయారు చేస్తారట. అది తాగితే మత్తుగా ఉంటుందట. ఈ ఏరియాలో అది ఎవరు తాగుతున్నారో వాడి అడ్రస్ నోట్ చేసి తీసుకొచ్చా. వెరీ గుడ్. వాడి దగ్గరికి వెళ్దామా? వద్దాక, వాళ్ళు నిన్నేమని చేస్తే? ఏంటి నన్ను చేసేది? ఏదైనా చేస్తే నేనే చేయాలి.